ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు 100 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించిన మంచి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వచ్చేసరికి 2 బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. మనకి ఆపోజిట్ రోడ్ వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ బిల్డింగ్ మనకి ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ కాస్ట్ విషయాలు అంతేకాకుండా లోపల ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వచ్చేసరికి స్టార్టింగ్ ఏరియా అనమాట. లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ మనకి వాల్ టైల్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఆ గుమ్మం వచ్చేసరికి మొత్తం టేక్ గుమ్మం అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ నార్త్ సైడ్ వచ్చేసరికి మనకి 1 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మనకి 100 గజాల్లో కూడా చాలా బాగా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు తీసుకునే డిసిషన్ అయితే త్వరగా తీసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే రానున్న రోజుల్లో సైట్ కాస్ట్ అంతేకాకుండా బిల్డింగ్ కాస్ట్లు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి హాల్ అనమాట. అంతా కూడా హాల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. అంతేకాకుండా నార్త్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ డోర్ అని అంతేకాకుండా ఒక 2 విండోస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సీలింగ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు చాలా హెవీ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పార్టిషన్ కూడా చేశారనమాట. ఇక్కడ వీళ్ళు ఈ వాల్కి వాల్ కేర్ ఫ్లవర్ డిజైన్స్ అంతేకాకుండా బటర్ఫ్లై డిజైన్స్ అయితే చేయడం జరిగింది. మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ వీళ్ళు. ఇదంతా కూడా సిమెంట్ పార్టిషన్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్, పీఓపీ అయితే కాదనమాట ఇది. వీళ్ళు ఇక్కడ వాల్ అండ్ టైల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా 2x4 గ్లాసీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట, గ్రాండ్ ఫినిషింగ్ లుక్తో అయితే. ఇక్కడ కూడా చూడండి డైనింగ్లో అయితే సీలింగ్ అయితే చాలా బాగా అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పూజా గది కూడా కిచెన్లోనే రావడం జరిగిందనమాట. వెంటిలేషన్కి ఒక విండో కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా అడ్జస్టెడ్ ఫ్యాన్కి కూడా వీళ్ళు ఇక్కడ చిమ్నీకి కూడా పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ వాడిన కిచెన్ వాల్ టైల్స్ కూడా మంచి కాంబినేషన్లో అయితే తీసుకోవడం జరిగింది అనమాట. కిచెన్ వాల్ టైల్స్ కూడా బ్లాక్ అండ్ వైట్ అయితే రావడం జరిగింది, డిజైన్ కూడా. ఇది వచ్చేసరికి మనకి వితౌట్ ఇంటీరియర్తో అయితే బిల్డింగ్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది. ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 45 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, నెగిషియబుల్ అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఒక బిల్డింగ్ అయితే సేల్ అయిపోయింది. ఈ బిల్డింగ్ అయితే ప్రజెంట్ సేల్కి అయితే ఉంది. ఎవరికైనా సరే చిన్న బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ బిల్డింగ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. తూర్పు వీధి రోడ్డు వైపు ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా చూడండి ఫ్రెండ్స్, మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా క్రాకరీ యూనిట్ ఇదంతా కూడా. ఈ ఏరియాలో మనకి వాష్ బేసిన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా లైట్ పింక్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సీలింగ్ కూడా చూడండి. ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి సీలింగ్స్ అయితే బాగా అయితే చేయించడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూడండి మంచి డిజైన్ అయితే వీళ్ళు ఇక్కడ వేయించడం జరిగింది ఈ వాల్కి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాడిన వాల్ టైల్స్ కూడా మంచి డీసెంట్ లుక్ అయితే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మనకి బాత్రూమ్ వాల్ టైల్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాష్ బేసిన్ కూడా చూడండి. ఇదంతా కూడా వెస్ట్రన్ వాష్ బేసిన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకి ఇక్కడ టాయిలెట్ కూడా చాలా పెద్దగా బాత్రూమ్ కూడా మనకి కంజెస్టెడ్గా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్న ఈ బిల్డింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. మా డీటెయిల్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అంతా. అంతేకాకుండా స్టార్టింగ్లో కూడా మా నెంబర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనం వచ్చేసరికి జేపీ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ వర్క్లు చేయించుకోవాలనుకుంటున్నా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మనం ఏలూరులో ఎటువంటి వర్క్స్ అయినా సరే
చేస్తాం అనమాట సివిల్ వర్క్స్. ఇది వచ్చేసరికి టాయిలెట్స్ ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. ఇక్కడ కూడా మనకి రైట్ సైడ్లో కూడా ఒక డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది వాల్కి. అంతేకాకుండా మీకు ఎటువంటి సైట్లో ఉన్న ప్లానింగ్ అయినా సరే ఖచ్చితంగా మేమైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బిల్డింగ్ ప్లాన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అవుట్ సైడ్ బాత్రూమ్. ఇది ఈ విధంగా అయితే తీసుకున్నారు. మనకి సైడ్ రైలింగ్ కూడా చూడండి, మొత్తం అంతా కూడా కలాయి పైప్ అయితే రావడం జరిగింది అనమాట. స్టెప్స్కి కూడా వీళ్ళు పెయింట్ అయితే వేసేసారనమాట, వీళ్ళు ఎమాల్షన్ పెయింట్. ఇది వీళ్ళు ఇక్కడ వాడిన స్లాబ్ రాడ్స్ అన్నీ కూడా 12mm రాడ్స్ అయితే వాడడం జరిగింది అనమాట. అంతేకాకుండా కాలమ్ సైజెస్ వచ్చేసరికి ఇక్కడ అడుగు 9 కాలమ్ సైజెస్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.